ఓవైసీ సంచలన అడుగులే వేశారు. ఓ పక్కన కాంగ్రెస్‌కి దూరం కాదని, కాంగ్రెస్‌కి నేను స్నేహితుడిని అని జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో నిరూపిస్తున్నారు. అక్కడ దాదాపుగా 40% పైగా ముస్లింలున్న ఆ సీటుకి పోటీ చేయకుండా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం ద్వారా నేనేమి కా బీజేపీ బి టీమ్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అక్కడ సహకరించుకొస్తున్నారు. మరోవైపున బీహార్‌లో వాస్తవంగా మొన్నటిసారి పోటీ చేయట్లేదు. ఈ దఫా వీళ్ళకే మద్దతు అన్నటువంటి ప్రచారం జరిగింది. అదేం కాదు, ఓవరాల్‌గా 100 సీట్లలో పోటీ చేయబోతున్నారు. అందులో 32 సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించేశారు. ప్రతిసారి కాంగ్రెస్ కోపం ఎక్కడొస్తుంది? ఓవైసీ పోటీ చేసినప్పుడు అంటే కాంగ్రెస్ ఏం కోరుకుంటుందంటే బీజేపీ వ్యతిరేక పక్షాలందరినీ తన కూటమిలో పెట్టేసుకుంది కాబట్టి ముస్లిం ఓట్లన్నీ తమకి గొంపగొత్తగా పడాలనుకుంటుంది. ఓవైసీ పోటీ చేసినప్పుడు ఆ ఓట్లు చీలిపోతున్నాయి. తద్వారా అది దెబ్బతింటోంది. గెలవాల్సిన చోట్ల దెబ్బతింటోంది. కాబట్టి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా అక్కడే దెబ్బతింటున్నాయి. అందుకోసం ఓవైసీ పోటీ చేయకూడదని కోరుకుంటుంది. ఓవైసీ ఏంటి, నా పార్టీ నేను విస్తరించుకుంటాను, మీ పార్టీకి మీకు ఎట్లా హక్కు ఉందో నా పార్టీకి నాకు అట్లాగే హక్కు ఉంది కదా అంటాడు. అలాగని ఐఎన్డీఏలో చేర్చుకోవట్లేదు వాళ్ళు, ఈయన చేరే ఉద్దేశంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఓవైసీ అక్కడ బీహార్లో తన అడుగైతే సంచలనాత్మకమైనటువంటి విధంగానే వేసుకొచ్చారు.